పొన్నగంటి ఆకు వేపుడా అక్కడ కోసుకొని వచ్చాను. దాన్ని ఏం చేస్తావు చేయి చెప్తా. 8,000 రూపాయలు తగలేటి రోడ్డు మీద ఏదో గడ్డి కనపడితే కోసుకొచ్చా. అది గడ్డ నువ్వే అన్నావుగా, అందులో చాలా పోషక విలువలు ఉంటాయి. పొన్నగంటి ఆకు మంచిది అని. తెచ్చింది పొన్నగంటి ఆకు కాదు, ఎవడో తెలుసా? చూడు ఇదేమాకు. అవును పొన్నగంటాకేనా? పొన్నగంటాకే. సరే దీంతో ఏ వేపుడు చేద్దాం. అయితే సహజంగా ఏదో సవగ్గా దొరుకుతాయి ఈ ఆకులు, ఎందుకు పనికిరావు అనుకుంటారు. అసలు ఇది పొన్నగంటి కూర అనేది చాలా మందికి తెలియదు. అయితే మురికి నీళ్లలోనూ మూసి ఒడిన అలాంటి చోట పెరిగే ఆకులు మాత్రం పనికిరావు, కానీ ఇవి మాత్రం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. శుభ్రంగా కడిగా చేద్దాం. అయితే ఓకే, దాని మీద బాణలు పెట్టుకో, మూతి ఎక్కువ పెట్టుకోమంట. పెట్టా వేసుకో. నూనె గిన్నె పొడిగా ఉందా? పొడిగా ఉంది. నూనెనా? వెయ్యి నూనె. ఓహో, 1 2 సరిపోద్దా? వెయ్యి కోటి కూడా వెయ్యి. చాలే కొంచెం వేడెక్కనే చెప్తాను. ముందు శనగపప్పు వేయి, అలాగే వేరుశనగ గుళ్ళు ఉన్నాయి చూడు. మినపప్పు ఉందా? ఉంది. వేయి మినపప్పు వేయి, కలుపు. చిటికెడు పసుపు వేయి దాంట్లో ముందు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయి, కలుపు. కరివేపాకు కలుపు. ఈ పొన్నగంటి కూర తీసుకుని దాంట్లో వేయి. జాగ్రత్త, బీళ్ళంతో నీళ్ళు లేకుండా వేయి. అది కొంచెం మగ్గాలి, ఆకు దగ్గర పడుతుంది. అది ఆకు మొత్తం కాస్త మగ్గాలి. నానబెట్టిన శనగలు ఉన్నాయి చూడు, పెసలు కలుపు. ఇంకా 2 ముఖ్యమైన పదార్థాలు దాంట్లో వేయాలి. ఏంటో? ఉప్పు. వెరీ గుడ్. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసే దాంట్లో. ఆరోగ్యకరమైన ఆకుకూరలు ఇది ఒకటి ఇంపార్టెంట్, అర్థమైందా? ఈ ఆకుకూరని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? ఏమంటారు? వాటర్ ఎమరాంతస్. ఓహో, ఓకే. అది బాబాయ్ ఏమంటాం? పొన్నగంటి కాయ కూర. సూపర్ బాబాయ్, అది రెడీ చేసి పెట్టేశాను.